యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృపలు వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి. మీరందరూ బాగుంటారు, ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని ఆశీర్వాదం, దీవెన సియోన్లోంచి ఎప్పుడు మీ మీద ఉంటాయి. మీరు మీ కుటుంబాలు ఆస్వాదించబడాలని మేము కోరుతూ ఉన్నాం. ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడతారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తారు. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానాల ద్వారా ఎంతో మంది తెలుగు ప్రజలు ఆయా దేశాలు, ఆయా ప్రాంతాల్లో ఉండి ఆశీర్వదించబడుతున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం. ఈ వాగ్దానాలు అనేక మందితో మాట్లాడుతున్నాయి, బలపరుస్తున్నాయి. మీరు ఇస్తున్న మెసేజ్ని బట్టి, ఆ యొక్క కామెంట్స్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అనేక మంది ఆదరించబడుతున్నారట, దీవించబడుతున్నారు, కన్నీళ్లు తోడబడుతున్నాయి, వాదార్పు కలుగుతుందట ఈ వాగ్దానాల ద్వారాగా. మీరు ఇస్తున్నటువంటి ఆ మాటలను బట్టి మేము చాలా సంతోషించి ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాం. ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మాట్లాడుతున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. నీ ఇంటికి నీకు కలిగినంతటికి క్షేమమవును గాక. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవహిస్తున్నాడు. నీకు నీ ఇల్లంతటికి క్షేమము కలుగును గాక అని పలుకుతున్నాడు. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తాన్ని దేవుడు ప్రత్యేకమైన రీతిలో ఆస్వాదించాలని, దీవించాలని కోరుతున్నాడు. మీరు ఒక్కరే దీవించబడతాం కాదు, మీరు ఒక్కరే రక్షించబడతాం కాదు, మీరు ఒక్కరే ప్రభుని తెలుసుకోవటం దేవుని చిత్తం కాదు, కానీ నీవు నీ ఇల్లంతా కూడా దేవుని దృష్టిలో ఉండాలని, ఆయన రక్షణలో ఉండాలని, మీ కుటుంబాలకు క్షేమంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దావీదులంతటిని దీవించిన దేవుడు నీకు, నీ కుటుంబానికి క్షేమము కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఈ నెలలో నీవు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతున్న చూస్తావు. నీవు, నీ పిల్లలు, నీ వ్యాపారం, నీకు కలిగిన వాటన్నిటికీ క్షేమము కలుగుటం చూస్తాం. దేవుని బిడ్డ, జక్కయ్యతో పాటు జక్క ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు మీ జీవితంలో ఒక్కడివే రక్షణ పొందావా? నీ భర్త మారలేదేమో, నీ పిల్లలు మారలేదేమో. అయితే ప్రభు అంటున్నాడు, వారికి కూడా రక్షణ కలగబోతుంది, వారికి విడుదల కలగబోతుంది. నీ తల్లిదండ్రులు మారలేదేమో, వారికి రక్షణ కలుగుతాయి. నీ భార్య పిల్లలు మారలేదేమో, వారికి రక్షణ కలుగుతాయి. అంతేకాదట, నీకును నీ ఇల్లంతటికి క్షేమము కలగబోతున్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కృప విస్తరించబడబోతుందట. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో దేవుని యొక్క బలమైన కార్యాలు మీ కుటుంబాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. క్షేమమును చూడబోతున్నాం. ప్రతి శాపము, ప్రతి తెగులు, ప్రతి వ్యాధి, ప్రతి రోగాన్ని దేవుడు కొట్టివైపోతున్నాడు. నీ ఇంటి నుంచి కొట్టివైపోతున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు, పరలోకపు దీవెనలు, పరలోకపు మహిమ, గ్లోరీ నిన్ను, నీ కుటుంబాన్ని కమ్ముకోబోతుంది. ఉదయకాల సమయంలో ఎక్కడుండి వాగ్దానం వింటున్నా, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ప్రభు అద్భుతమైన మాట పలుకుతున్నాడు. నీకును నీ ఇల్లంతటికి క్షేమము కలగబోతుంది. కాబట్టి ఎవరి నిమిత్తం భయపడొద్దు. దేవుడే మీ కుటుంబాన్ని పట్టుకోబోతున్నాడు, క్షేమం దయచేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం విన్నారు? నీకును నీ ఇల్లంతటికి క్షేమము కలుగును గాక మీరు పలికారు. ఇప్పుడే నీ దైవ దాసుడిగా క్షేమము పలుకుతున్నాను ప్రభు. గొప్ప కార్యము జరుగును గాక, స్వస్థతలు జరుగును గాక, అద్భుతం జరుగును గాక, వారి ప్రార్థనకు జవాబు దొరుకును గాక, వారితో పాటు వారి కుటుంబం అంతటికి క్షేమము కలుగును గాక, రక్షణ కలుగును గాక, విడుదల కలుగును గాక, అద్భుతం జరుగును గాక. గొప్ప గొప్ప మేలుతో నింపి బలపరిచి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, నీకును నీ ఇల్లంతటికి క్షేమము కలుగును గాక అని ప్రభు పలుకుతున్నాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.